వెల్కమ్ టు PM7 వార్తలు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సంచలనం సృష్టించిన కేసు ఫోన్ ట్యాపింగ్. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపక్ష నేతలతో పాటు ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్ చేసింది. ప్రభుత్వం ఓడిపోవటంతో రికార్డు చేసిన హార్డ్ డిస్క్లను ధ్వంసం చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు 10 నెలలుగా విచారణ జరుపుతున్నారు. ఈ కేసులో సుప్రీంకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని పోలీసులను ఉపయోగించి ప్రతిపక్ష నేతలతో పాటు రాష్ట్రంలోని పలువురు ప్రముఖుల సినీ నటుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో అదనపు ఎస్పీ తిరుపతన్నతో పాటు పలువురిని అరెస్టు చేశారు. ఈ కేసుపై బెయిల్ కోసం నిందితులు అనేక ప్రయత్నాలు చేశారు. కానీ ఎట్టకేలకు తిరుపతన్నకు సుప్రీంకోర్టులో ఊరట దక్కింది. బెయిల్ మంజూరైంది. బెయిల్ మంజూరు సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. నిందితుడు 10 నెలలుగా జైల్లో ఉన్నాడని, ఇక ఉండాల్సిన పని లేదని వ్యాఖ్యానించింది. ట్రయల్ కు తిరుపతన్న పూర్తిగా సహకరించాలని, జాప్యం చేయటానికి ప్రయత్నించొద్దని సూచించింది. సాక్షులను ప్రభావితం చేసినా, కేసులో ఆధారాలు చెరిపే ప్రయత్నం చేసినా రాష్ట్ర ప్రభుత్వం బెయిల్ రద్దు కోరవచ్చని తెలిపింది. పాస్పోర్టు రద్దు సహా ఇతర బెయిల్ షరతులు ట్రయల్ కోర్టు పరిశీలిస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే తిరుపతన్న బెయిల్ పిటిషన్ను తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకించింది. ప్రభుత్వం తరపున లూత్రా వాదనలు వినిపించారు. కొంతమంది కీలక సాక్షులను ఇంకా విచారణ చేయాల్సి ఉందని చెప్పారు. ఈ నేపథ్యంలో తిరుపతన్నకు బెయిల్ ఇవ్వకూడదని కోరారు. రాజకీయ నేతల ఆదేశాలతో తిరుపతన్న హైకోర్టు జడ్జిల ఫోన్లను కూడా ట్యాప్ చేశారని ఆరోపించారు. ఆధారాలు చెరిపివేయటంలో కీలకంగా వ్యవహరించారన్నారు. ఎన్నికల ఫలితాలను వచ్చిన వెంటనే ఆధారాలన్నీ ధ్వంసం చేశారని ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు. తిరుపతన్న పాస్పోర్టును వెంటనే సరెండర్ చేసేలా ఆదేశాలివ్వాలని కోరారు. కేసులో కీలకమైన 2 నిందితులు ఇప్పటికే విదేశాలకు పారిపోయారని న్యాయవాది లూత్రా తెలిపారు. ఇక ఈ కేసులో అడిషనల్ ఎస్పీ ప్రణీతరావు, అడిషనల్ ఎస్పీ భుజంగరావు, అడిషనల్ ఎస్పీ తిరుపతన్న, మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్లను గతేడాది హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. దాదాపు 10 నెలలుగా వీరు జైల్లోనే ఉన్నారు.